Meher Baba ki Jai. Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba Baba ki Jai. అవతార్ మెహర్ బాబా కి జై. Jai. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా Baba కి ki Jai. Avatar Meher Baba ki Jai. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా ప్రీతమ మెహర్ బాబా మనందరినీ ఆయన సహజీవన కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఆయన మనకు ఆశీర్వదించారు. ఆ మహాపురుషునికి మహోన్నతునికి శత సహస్ర కోటి పాదాభివందనాలు మనందరి తరపున అర్పిస్తూ ఈ సహజీవన కార్యక్రమంలో భాగంగా మనం ప్రవచన సుమమాలికలను ప్రతిరోజు వినే భాగ్యం బాబా కలిగిస్తున్నారు. ఇంతవరకు 166 సుమమాలికలు మనం చెప్పుకున్నాము. ఈ రోజు మళ్ళీ బాబా 2 అనుగ్రహించారు. 167, 168 ఈ 2 గానం చేసుకొని ఆ తర్వాత దాని యొక్క సమగ్రమైనటువంటి ఆ సారాంశాన్ని కూడా వినడానికి ప్రయత్నం చేద్దాం. అజ్ఞాని అయిన ఆత్మ మంచి చెడు ద్వంద్వాల అధీనంలో, అజ్ఞాని అయిన ఆత్మ మంచి చెడు ద్వంద్వాల అధీనంలో ఉండిపోతుంది విధిగా. ద్వంద్వ స్థితి అజ్ఞాన జనితమేను, ఉండిపోతుంది విధిగా. ద్వంద్వ స్థితి అజ్ఞాన జనితమేను. ఇది 167, 168. అజ్ఞానావృతమై ఆత్మ కోర్కెల ఉచ్చులో చిక్కుకొని, అజ్ఞానావృతమై ఆత్మ కోర్కెల ఉచ్చులో చిక్కుకొని స్థూల ప్రపంచము యొక్క మంచి చెడులను కాంక్షిస్తుంది. స్థూల ప్రపంచము యొక్క మంచి చెడులను కాంక్షిస్తుంది. ఇది 168. ఈ 2 సుమమాలిక యొక్క సమగ్ర సారాంశంలోని మనం ఇప్పుడు ప్రయాణం చేద్దాం. అజ్ఞాని అయిన ఆత్మ అంటే ఆత్మ ముందు ఒక యాడ్జెక్టివ్ పెట్టారు. ఏమిటా యాడ్జెక్టివ్? అజ్ఞాని అని. ఆత్మ ఒక విధంగా అది చాలా ప్రశస్తమైనది, స్వచ్ఛమైనది. మరి అజ్ఞాని అయిన అన్న పదాన్ని దానికి ప్రభు ఎందుకు ప్రయోగించారు అంటే, ఆత్మ అనేది విశ్వాత్మ యొక్క చిన్ని భాగం. అంటే విశ్వాత్మ పరిస్థితి ఏమిటి? సర్వశక్తిమయం. అటువంటి సర్వశక్తిమయమైనటువంటి విశ్వాత్మ నుండి చిన్న బిందువాత్మగా వచ్చినంత మాత్రం చేత దానికి ఈ మాయ యొక్క ప్రభావం
కొంచెం అంటుకున్నది. అందుచేత అజ్ఞానావృతమై అని బాబా అంటున్నారు. అజ్ఞాని అయిన ఆత్మ, అజ్ఞానావృతమై ఆత్మ, రెండు మాటలు అలాగున్నా చూడండి. అజ్ఞాని అయిన ఆత్మ, అజ్ఞానావృతమై ఆత్మ అంటే కనిపించని విధంగా ఆత్మ అజ్ఞానంలో ఉంటుంది. దీనికి మనకి మీకు చెప్పవలసిన మంచి ఉదాహరణ ఏమిటంటే, కురుక్షేత్ర రణరంగానికి ముందు నరనారాయణుల్లో నరుడు నారాయణుడిని సమీపించి, నారాయణ నారాయణ అంటే శ్రీకృష్ణ శ్రీకృష్ణ, మరి కురుక్షేత్ర యుద్ధం తప్పనిసరి అయిపోయింది, అంచేత నువ్వు నాకు ఏ విధంగా నీ సహకారాన్ని అందిస్తావు అంటే, ఆయుధం ధరించను, యుద్ధం చెయ్యను, కేవలం ఈ రథాన్ని నడుపుతాను, ఏ సలహా కూడా ఇవ్వను అని ఆయన ఆ నరుడితో నారాయణుడు చెప్పాడు. ఈ నరుడు దాన్ని శిరసావహించాడు. అయితే నారాయణుడు తీరా బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధరంగానికి వెళ్ళేసరికి యుద్ధం చెయ్యను అన్నాడు. ఎందుకు చేయనన్నాడు ఈ నరుడు? కొన్ని లక్షల సైన్యంలో ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, ఇలా అందరూ తనకి చాలా దగ్గర వాళ్ళు కనబడుతున్నారు ఆ యుద్ధరంగంలో. అంచేత నాకు ఈ రక్తపు కూడు నాకు తిని నేను రాజ్యం ఏలుకోలేను తండ్రి, దయచేసి నన్ను క్షమించని చెప్పి రథం దిగి వెళ్ళిపోతాడు. నరుడు నారాయణుడు ఇద్దరు ఒక్కరే. కానీ నరుడికి నారాయణుడి నుండి వేర్పాటు ధోరణి వచ్చింది. అంచేత వీడు తొందరపడ్డాడు, రథం దిగి వెళ్ళిపోయాడు. అప్పుడు నారాయణుడు కూడా దిగి వాడికి జాగృతి కలిగిస్తాడు. ఆ కలిగించడంలో వాడిలో ఏమాత్రం కూడా అది అవగాహన చేసుకునే పరిస్థితి రాకపోతే, అప్పుడు నువ్వా యుద్ధం చేస్తున్నావు, నువ్వా చేసేది, అంత నా వలనే జరుగుతున్నది అని చెప్పి విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఇంకా బ్యాటిల్ ప్రారంభమైన ఆదిలోనే నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను, ఎందులోనే కల్పించుకోను అన్న స్వామి యుద్ధం ప్రారంభంలోనే అర్జునుడికి తన యొక్క విశ్వరూపాన్ని సందర్శించే భాగ్యాన్ని కలిగించాడు. అంటే విశ్వాత్మ మహోన్నత ఆత్మది. విశ్వాత్మ సామాన్యమైన ఆత్మ కాదు కదా. జ్ఞాన ప్రవృత్తమై విపరీతమైన తేజస్సుతో ఉన్నది. అది ఎందుకు పనిచేసింది? అజ్ఞానం వలన కాదు, అవసరం, అక్కడది అవసరం. అలాగే యుద్ధం చేయను అన్న శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడి యొక్క ధాటికి తట్టుకోలేక వెంటనే ఆ రథం నుండి ఒక్కసారి దుమికి ఆ రథ చక్రాన్ని లాగేసి దాన్ని సుదర్శనం చేసి నేను ఇప్పుడే సంహరిస్తానని చెప్పి భీష్ముడి మీదకి ఒక్కసారి ఒక్క దుముకుతాడు. అప్పుడు ఆయన యొక్క తేజస్సు అసలు మన్నింపనవలికండి. అంచేత భీష్ముడు వెంటనే దాసోహం అయిపోతాడు. మరి యుద్ధం చేయను అన్న స్వామి ఆ విశ్వాత్మ అజ్ఞానం వల్ల పనిచేశాడు కాదు.
అంటే ఇక్కడ మనం బాబా వాడినటువంటి ఈ పదజాలం అజ్ఞానావృతమయ్యాత్మ, అజ్ఞాని అయిన ఆత్మ అన్నది ఆత్మ స్వచ్ఛమైంది, సర్వత్రా వ్యాపించగలిగినది. కానీ ఎప్పుడైతే బిందు ఆత్మగా పరిమితమైందో అందువల్ల ఆ పరిస్థితి ఆత్మకి ఏర్పడింది. మనకి అదే పరిస్థితి, మనదే అదే పరిస్థితి. అందుచేత అజ్ఞాని అయిన ఆత్మ, అజ్ఞానావృతమై ఆత్మ, రెండు మాటలు వాడాడు ఆయన. అయితే ఏం జరిగింది? ఇలాగ అజ్ఞానంతో ఇది ఎక్కడుంది? ద్వంద్వాలలో ఉండిపోయింది, ద్వంద్వాల అధీనంలో ఉండిపోయింది. ఉండిపోయి ఈ మంచి చెడు అన్నటువంటి తారతమ్యాల్లో పడిపోయింది. ఇక్కడ నీకెందుకంటే మహాభారతాన్ని బాబా మీకు ఒక ఉదాహరణంగా చెప్పిస్తున్నారంటే, మహాభారతం నరనారాయణుల సమ్మిళితం. నరనారాయణులచే మొత్తం ఆ భారత యుద్ధం అంతా జరిగింది. లేకపోతే విశ్వరూపం అనేది ప్రపంచానికి పరిచయం అవునా? అందువల్ల ఈ అజ్ఞానమైన ఆత్మ, అజ్ఞానావృతమైన ఆత్మ ఏమైంది? మంచి చెడు ద్వంద్వాల అధీనంలో కోర్కెల ఉచ్చులో చిక్కుకొనిపోయింది. కోర్కెలు ఎన్ని జన్మలెత్తిందో, ఎన్ని సంస్కారాలు పోగు చేసుకుందో, ఎన్ని కోరికలతో అది సతమతమైపోతుందో. అందుచేత ఒకటి మంచి అని ఒక స్పృహ వస్తున్న, చెడు దానికి వెంటనే తోసిపిచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయింది? మంచి చెడు అని రెండు మాటలు లేవు, కానీ ద్వంద్వ ప్రపంచంలో అంతా ద్వంద్వమే. అవును అంటే కాదు, కాదు అంటే అవును, లేదు అంటే ఉన్నది, ఉన్నది అంటే లేదు, ఇలాంటిది సహజంగా వచ్చేస్తుంది. కాబట్టి ఆ ద్వంద్వ ప్రపంచంలో కోర్కెల ఉచ్చులో చిక్కుకుపోయింది. ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగింది. అనంత శూన్యం, అనంత సర్వంగా అది ప్రకటితమై ఆ అనంత సర్వంలోంచి అనంతమైనటువంటి సృష్టి ఆవిర్భవించేసింది. అందులో అనంత కోటి జీవులు పరిణామ క్రమంలో ఉద్భవించాయి. అందులో మానవులు శ్రేష్టమైనటువంటి ఆత్మలు, బిందు ఆత్మలు. కనుక ఆ ఆత్మకు కూడా ఆవహించినటువంటి ఈ అజ్ఞానం లేదా ద్వంద్వము, దాని వలన అదేమవుతుంది? ఆ ద్వంద్వంలో చిక్కుకుపోతుంది. చిక్కుకుపోయి మరి కోర్కెల ఉచ్చులో ఉంది కదా, కోర్కెలు సృష్టిస్తూ ఉంటాయి, తాకుతూ ఉంటాయి. అందుచేత కోర్కెలతో అది కలియక తప్పడం లేదు. ఎప్పుడైతే కోర్కెలతో అది సంగమించే పరిస్థితి వస్తుందో పరిమితం అయిపోతుంది. అది అసలే పరిమితం, ఇంకా పరిమితం అయ్యే పరిస్థితి ఆ భగవంతుడు ఏర్పరిచాడు. అందుచేత మనం అంటే మానవులు ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని మంచి విషయాలు విన్నా, ఆ వింటున్నప్పుడు మనకేదో అవును కావాలా, ఇలాగా ఉండవలసి ఉండగా ఇలా ఉంటున్నామా అన్న భావన వస్తుంది. కానీ అది అజ్ఞానజనితమైన భావన. ఉదాత్తమైన భావాలు వస్తాయి, కానీ ద్వంద్వ ప్రపంచంలో, మాయా ప్రపంచంలో ఆ భావాలు కన్వర్ట్ అయిపోతాయి.
కోరికల ఒత్తిడికి, సంస్కారాల వాటి యొక్క పరిధిలో ఉండిపోతాయి. అందుచేత అవి పరిమితమైపోతుంది ఆత్మ. ఇది ఎవరికీ తప్పదు. అంతవరకు ఎందుకు? అవతార పురుషులు శ్రీరామచంద్రుడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఆ పరిస్థితి నుంచి ఏమైనా బయటపడ్డారా? లేదు. అంటే భగవంతుడు తనకు తానుగా ఎందులో కూడా ఆయన చిక్కుకునే పరిస్థితి ఉండదు. కానీ అలా అవతార పురుషులు నటిస్తారు. నటించకపోతే అవదు. సత్యాన్ని సత్యంగా ఎవడు వింటాడు? సత్యం చెప్తే ఎవరికి నచ్చదు. అసత్యపు మాటలు నచ్చుతాయి, అసత్యపు తలపులు వస్తుంటాయి. అంచేత అంతా అసత్యమే. మరి ఆ అసత్యంలో, ఆ మాటలోనే సత్యం ఉంది. అసత్యము అందటూ సత్యం ఉంది. వీడు ఆ దాటిలా ప్రయాణం చేయలేకపోతున్నాడు సత్యంలోకి. అవనిలో ఉండిపోయాడు వీడు. సత్యం పక్కనే ఉంది. అందుచేత మనం మన యొక్క జన్మ ఎలాంటిదైనా ఒక అదృష్టానికి నోచుకున్నాం. ఏమిటి అదృష్టం? లివింగ్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్, సజీవుడైనటువంటి అవతార పురుషుని యొక్క ప్రాపు లభించింది. మనం కోరుకుంటే లభించలేదు, ఆయన అనుకున్నాడు కాబట్టి లభింపజేశాడు. దాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. వీఆర్ ఇన్ ది ఆర్బిట్ ఆఫ్ మెహర్ బాబా అంటే, ఓహో బాబా కమాల్ అంటూ మీరు పిలిచి ప్రేమికులు మీరు అని సంబోధించి నాకు ఎప్పుడైతే సీట్ ఇచ్చారో ఆయన తాలూకా ఆ పరిధిలో, నేను గొప్పవాడిని, నేను ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటున్నాడు ఈ మానవుడు. వెర్రితనం. అందుకే భగవంతుడు ఆయన యొక్క అద్భుతమైన అవతారాలన్నిటికీ అనేకమైన అలంకరణలు చేసుకున్నాడు. ఇదొక వేరే సబ్జెక్టు. ఇప్పుడు దాన్ని కొంచెం టచ్ చేయవలసి వచ్చింది. ఆయన అలంకరణలన్నీ కూడా లోక కళ్యాణం కోసమే. ఇప్పుడు ఈ యుగంలో మనకి ఒకే ఒక అలంకరణ ఇచ్చాడు. ఆయన అలంకరణతో వచ్చాడు. ఏమిటి అలంకరణ? ప్రేమ మధువు. ఆ మధుపాత్రని పట్టుకొని వచ్చాడు. ఆ మధువుని మనకి ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధువును అందుకోవడానికి నిర్మలత్వం కావాలి, నిజాయితీ కావాలి, స్వచ్ఛమైనటువంటి ప్రేమ కావాలి, నిరంతరం ఆయన్ని కోరుకోవాలి, ఆయనతో జీవించాలి, ఆయన నామస్మరణ చేయాలి. ఇలా అనేకమైనటువంటి దానికి కొన్ని ఆడంబరాలు కావాలి. ఆడంబరాలు మనకు తెలియవు. భౌతికమైన ఆడంబరాలు మనకు తెలుసు, కానీ ఆధ్యాత్మిక ఆకృతికి కావలసిన ఆధ్యాత్మిక ఆకృతే మానవుడిది. ఆ ఆధ్యాత్మిక ఆకృతికి కావలసిన అలంకరణలు మనకు తెలియవు. అందుచేత చెప్పాడు. ఇంత చెప్పడానికి కారణం అదే. బాబా యొక్క అనుగ్రహంతో మనం 2 సుమమాలికలు 167, 168 అంటే ఇప్పటికీ 168 సుమమాలికల్ని బాబా మనకి అనుగ్రహించి వాటిని వివరించుకునే భాగ్యాన్ని మనందరికీ కూడా కలుగజేశాడు. ఎంత దయామయుడో చూడండి. ప్రతిరోజు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. నేను 10 నిమిషాలతో 9కి మీకోసం ఇచ్చేస్తుంటాను. ఆయన ఆ 10 నిమిషాలు ఇచ్చేస్తాడు. 2 అంటే ఎంత ప్రేమో చూడండి.
అందువలన మనం ఆయనతో మనం జీవనం సాగించగలిగితే, మనం ఆయనతో జీవనం సాగించలేదు. టు బి ఫ్రాంక్ అండ్ ఫెయిర్ విత్ ఆల్ ఆఫ్ యూ, మనం బాబాతో జీవించడం లేదు. భౌతిక ప్రపంచంతో జీవిస్తున్నాము, భౌతిక ఆలోచనలతో ఉంటున్నాము, భౌతికంగా ప్రవర్తిస్తున్నాము, భౌతికంగా ఒక విధంగా చెప్పాలంటే మంచి చెడులను పరిగణిస్తున్నాము, ఆ మంచి చెడుల్లో సంస్కార భూయిష్టమైన జీవితాన్ని గడుపుతున్నాము. ఇలా అరిషడ్ వర్గ ప్రేరణతో అనేకమైన చేయకూడని పనులు చేస్తున్నాము. కానీ చెప్పుకోవడం బాబా ప్రేమికులేమో అని చెప్పుకుంటాము. అసలు పెద్ద తప్పు అక్కడ జరుగుతుంది. యుద్ధం రానివాడు నాకు యుద్ధం వచ్చిందని చెప్తే ఆ యుద్ధం చేయవలసిన పరిస్థితి పిలిస్తే అది ఏం చేస్తాడు వాడు? కనుక క్వాలిఫై కాకుండా క్వాలిఫైడ్ లైఫ్ అనుకుంటున్నాం అంది. వీఆర్ నాట్ క్వాలిఫైడ్. వీఆర్ ఒక విధంగా చెప్పాలంటే ఆయన దయాదాక్షిణ్యాల వలన మనం ఆయన నామం చేయగలుగుతున్నాం, ఆయన రూపాన్ని చూడగలుగుతున్నాం. దయచేసి సోదర మిత్రులందరూ అర్థం చేసుకోండి. మనం ఎంతో ఎంతో తపనతో ఉండాలి, ఎంతో తపన దేని గురించి? ఆయన గురించి. కానీ ఈ ఎంతో అన్నది ఈ భౌతిక ప్రపంచంలో జరుగుతుంది, ఆయన దగ్గర జరగకూడదు. ఆల్ రైట్, అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం వచనాల్లోకి వెళ్తున్నాము. 6వ తారీఖుని ప్రవచనాలు 377వ పేజీలో ఆధ్యాత్మిక స్వేచ్ఛ యొక్క ప్రాధాన్యత అన్న పేరాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నిజమైన సేవ అన్న దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. నిస్వార్థ సేవా తత్పరతలు, నిస్వార్థ సేవా తత్పరులు మానవాళికి జీవిత అవసరాలైన కూడు, నీడ, గుడ్డ, మందులు, విద్యా మందులు మొదలైనవి శీఘ్రగతిని సమకూర్చుతారు. నిస్వార్థ సేవా తత్పరులు. నిస్వార్థ సేవా తత్పరులు ఎవరు అంటే భగవంతుడు, ఆయన యొక్క పాలక వర్గం వాళ్ళే, ఇంకెవరు కాదు. ఆ నిస్వార్థ సేవా తత్పరులు మానవాళికి జీవిత అవసరాలైన కూడు, నీడ, గుడ్డ, మందులు, విద్య మొదలైనవి శీఘ్రగతిని సమకూర్చుతారు. భౌతిక ప్రపంచంలో నిస్వార్థంగా ఎవ్వరూ ఇవ్వడలేదు. ప్రతి పని స్వార్థంతోనే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే పలుకుబడి కోసం, పేరు కోసం, తనకు తాను గొప్పతనాన్ని ఆపాదించుకోవడం కోసం, తాను గొప్పవాడిగా చలామణి కావడం కోసం ఎక్కువ మంది, 199.9 మంది సేవ చేస్తున్నారు. అంచేత విధి నిర్వహణలో వారు అణగారిన బడుగు జీవుల కొరకు పోరాడమే కాక ఇతరుల క్షేమం కొరకు వారి జీవితాలను అర్పించుటకు సంసిద్ధులే ఉంటారు. అంటే సేవా తత్పరులు మానవాళిలో ఉన్నారు. వాళ్ళెవరో మనకు తెలియదు, అది మనకి ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు. సేవా తత్పరత అది మహా ఉన్నతమైంది. ఆ వాక్యం మనకు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతింపబడదు. అందుచేత ఇటువంటి వివిధ రకాల సహాయాలు గొప్పవి, మంచివి కూడాను. కానీ చరమ సత్యం అనే దృష్టితో చూస్తే మానవాళికి ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందుటకు చేసే సహాయమే ఈ సహాయాలన్నిటినీ వీటన్నిటినీ అధిగమిస్తుంది. దీని ప్రాధాన్యత విశిష్టమైనది. చూశారా, ఇంత చెప్పి నిజమైన సేవ గురించి ఏది గొప్పదన్నారు? ఆధ్యాత్మిక సేవ, మానవాళికి ఆధ్యాత్మిక స్వేచ్ఛను ఇవ్వగలిగే సేవ, అది ఈ సేవలంటే కూడా చాలా గొప్పది అని చివరికి బాబా ముగించారు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క మనిషికి నువ్వు భగవంతుడి గురించి చక్కని అవగాహన ఇవ్వగలిగితే
ఆ జన్మకి సార్థకత కొంచెం వస్తుంది. ఒక్క మనిషికి 1968 నుంచి ఈనాటి వరకు బాబా ప్రేమికులు ఎంతమంది వచ్చారో, ఎంతమంది మారిపోతున్నారో, ఎంతమంది వెళ్ళిపోతున్నారో, ఎంతమంది రావడం మానేస్తున్నారో, ఎంతమంది ఒక విధంగా ప్రచారాలకి ప్రదర్శనకి లోనైపోతున్నారో, రకరకాలుగా ప్రేమలో ఉచిత అనుచిత రెండు చర్యల్లో పడి నలిగిపోతున్నారు. బాబా ఇచ్చిన ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇచ్చారు బాబా మనకి. ఆ ఫ్రీడమ్ ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నందువలన మనకి ఈ పరిస్థితి ఏర్పడింది. మరొకటి ఇంకేమి కాదు. ఎవరికి వాళ్ళే స్వేచ్ఛ. నేను ఎలా ఉంటాను, నేను ఎలా ఉంటాను, మనందరం ఎలా ఉందాం, మనందరం ఎలా చేద్దాం, అందరం కలిసి చేద్దాం అని ఎవరికి అందరం కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ, సమూహాలుగా మాట్లాడుకుంటూ, మనమే నిర్ణయించుకుంటూ, మరెవరితో కూడా మాట్లాడకుండా చేసిన పనే చేస్తూ, చెప్పిందే చెబుతూ, ఒక విధంగా ఏదో చేసేస్తున్నాం, ఏదో చెందిస్తున్నాం అనే భ్రమలో జీవితాన్ని ఒక విధంగా వరవడి చేసుకున్నాం. వరవడి. అందువలనే ఎన్నేళ్ళైనా ఒక్కడు మనలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక అలా ఉండిపోవడం జరిగింది. అయితే మరి ఒక్క అడుగు వేయలేని వాళ్ళు మనం కూడా ఉన్నాం. మనం ఒక్క అడుగైనా ముందుకు వేయడానికి ఇప్పుడు ఈ కార్యక్రమం, బాబా చేసినటువంటి ఈ సహజీవన కార్యక్రమం ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అవగాహన చేసుకున్న వాళ్ళకి, అర్థం చేసుకున్న వాళ్ళకి, సూటిగా చెప్తున్న బాబా విషయాల్ని ప్రామాణికంగా తీసుకొని ఇంతవరకు గడిపిన జీవితాన్ని పక్కన పెట్టి తెలుసుకున్నటువంటి ఆ ప్రామాణిక రహదారిలో నడవడానికి కానీ ప్రయత్నం చేస్తే ప్రపంచానికి తెలియక్కర్లేదు మన పురోగతి. ప్రపంచానికి మనకు పురోగతి తెలియవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా ప్రగతి అన్నది చాలా రహస్యంగా జరుగుతుంది, కానీ 10 మందికి పెట్టి బ్యాండ్ మేళం పెట్టి చెప్పి ఎవరన్నా. అందులో భగవంతుడికి సంబంధించిన ప్రతి అంశం కూడా మనకి రహస్యంగా జరుగుతుంది. అసలు నీకేదైతే హృదయం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పరికరం ఇవ్వబడిందో అది పరికరం కాదు, భగవంతుడి గర్భాలయం. ఆ గర్భాలయంకి నీ పనులు, నీ తలపులు, నీ మాటలు, నువ్వు చేస్తున్నవన్నీ దానికి తెలుస్తుంటాయి. అక్కడ ఎవరున్నారు? సర్వోన్నతుడు ఉన్నాడు. హృదయం గురించి ఆలోచించం. ఎందుకంటే హృదయం గురించి ఆలోచించాలి. మనసు పని ఆగిపోతే కదా హృదయం పనిచేస్తుందని కొంతమంది తర్కం మాట్లాడతారు. అది తర్కానికి తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. హృదయం పనిచేస్తుంది, మనసు ఆగక్కర్లేదు. మనసు దాన్ని పనిచేస్తూ ఉన్న హృదయం పనిచేస్తుంది. ఎప్పుడు నువ్వు నీ యొక్క పురుషోత్తముడితో, ప్రీతముడితో 100కి 100 పాళ్ళు ఏకమై ఉన్నాడు. మనం ఏది ఆశించి ఆయన యొక్క పాద పద్మాలు చేరేమో, ఆ చెంతకు చేరేమో, అది అందరికీ ఎవరిదారు ఒకసారి ఆలోచించండి. ఎందుకు నేను బాబాను ఆశ్రయించాను, మెహర్ బాబాను ఆశ్రయించాను? పరపతి కోసమా? లేదు కాలక్షేపం కోసమా? కాదు. వేరే కాకుండా దానివల్ల ఏదో ఒక స్వార్థ బుద్ధి వచ్చి స్వార్థంతోనా? ఇలాగొచ్చిన వాళ్ళకి తెలీదు. ఈ సహజీవనం అనేది, బాబాతో సహజీవనం అనేది ఆయన కనుసంగల్లో ఆయన విశ్లేషించిన విశ్లేషణలతో ఆయన అందించిన
ప్రగతి దారులు అవి మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నా చూడగలిగే పరిస్థితి మనలో ఉంటే ఖచ్చితంగా మీకు ఆధ్యాత్మిక మార్గంలో యథార్థమైన అవగాహన, మార్పు, ప్రగతి ఇవి రావడానికి ఒక్క నిమిషం చాలు. ఎందుకు? ప్రభువుతో డైరెక్ట్ గా నువ్వు కనెక్ట్ అవడం దానికి ఒక్క నిమిషమే పడుతుంది. ఇంకేత నీ తాలూకా యథార్థమైనటువంటి ఆంతరంగిక భావన ఆయనకి చేరాలి. ఎంతసేపు అవుతుంది? ఒక సెకండ్ లో జరుగుతుంది. అది ఒక సెకండ్ లో. మీకు అందుకే బాబా ఈ సహజీవనంలో ప్రత్యేకించి ఆయన చరిత్ర, ఆయన ప్రవచనాలు మనకేది చెప్పించడం లేదు. ఏమో ముందు ముందు అవసరమై చెప్పిస్తాడేమో. ఇప్పటికీ ఈ చరిత్ర, ఈ ప్రవచనాలే మనకి ఒక విధంగా ఆయన నుండి లభిస్తున్నటువంటి ఆధ్యాత్మిక మధురిమలు. ఆ మధురిమలను ఆస్వాదిస్తున్నాం. ఈ ఆస్వాదనలో ఏ విధమైన కపటం లేదు. ఈ ఆస్వాదనలో ఏ విధమైన స్వార్థశక్తం లేదు. ఈ ఆస్వాదనలో ప్రేమ ఉన్నది. మరి ఈ క్వాలిటీస్ మూడు ఉన్నప్పుడు కొంచెం లేట్ అయినా ఆ క్షణం ఖచ్చితంగా వస్తుంది. అది ఎవరికి వస్తుందో చెప్పలేము. ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఈ పనిముట్టుని ఆయన తీసుకువెళ్ళిపోయినా ఇది కొనసాగుతుంది. ఎవరి వల్ల కొనసాగుతుందో అది ఇప్పుడు ఈ పనిముట్టు చెప్పలేదు, కానీ కొనసాగుతుంది. ఇది కూడా ఇప్పుడు మనం చేస్తున్న ఈ చర్య కూడా నవజీవనం లాంటిదే. ఇది మీరు నమ్మి ఆయనకి రోజు రోజుకి దగ్గర కావడానికి ప్రయత్నం చేయండి. మనం మన ఇంటికి దగ్గరగా ఉంటాం, మన వ్యవహారాలకు దగ్గరగా ఉంటాం, మన వ్యామోహాలకు దగ్గరగా ఉంటాం, మన కోరికలకు దగ్గరగా ఉంటాం, మన చికాకులకు దగ్గరగా ఉంటాం, మన యొక్క సంస్కారాలకు దగ్గరగా ఉంటాం, అన్నిటికీ దగ్గరగానే ఉంటాం, కానీ దేవుడికి దగ్గరగా ఉండం. అందుకే దీన్ని సహజీవనము అన్నాడు ఆయన. ఈ సహజీవనం మనకింతవరకు జరగలేదు. అది ఎంతసేపు జరుగుతుందని పక్కన పెడితే అది సాగుతున్నది ఆయన ఇచ్చి వల్ల, ఆయనతో సహజీవనం. మీకు బాబా ఆయనే జరిపిస్తున్నానని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటంటే ఆయన రాయిస్తున్నటువంటి రాతలు, ప్రవచనాల్ని 4 లైన్లుగా అవి రాయిస్తున్నాడంటే ఆయన మనతో లేకపోతే ఎలా సంభవం అవుతుంది? అందుకని ప్రియమిత్రులారా, మన అదృష్టాన్ని మనం ప్రతిరోజు కూడా మననం చేసుకోవాలి. ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఈ 60 నిమిషాల కాలాన్ని బాబా దీన్ని మాత్రం నాకు దూరం చేయకయ్యా, నేను నీతో ఉండాలయ్యా, నేను సత్యంతో ఉండాలయ్యా, అసత్యంతో ఉండడం నాకు ఇష్టం లేదయ్యా అని రోజు ఆయన ప్రార్థించాలి. మానవ జీవనాలు అసత్యం, జీవితం అనంతం. అందుచేత అసత్య జీవనాలు సత్య జీవనాలు కాగలగాలి, అసత్య ఆలోచనలు సత్య ఆలోచనలు కావాలి. అందువల్ల దానికి సహజీవనం చాలా ఉన్నతంగా మనకు సహకరిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రీతమ మెహర్ బాబా యొక్క చరిత్ర 8వ భాగం మెహర్ ప్రభు చరిత్రలో 3397వ పేజీలో
ఆ మీద అడుగు నుంచి మీద పేరాలో ఆపుకున్నాం. ఆ కింద పేరా నుంచి మళ్ళీ ఇప్పుడు మనం చదువుకుందాం. ఇక్కడ ఆయనే చదువుతున్నాడు, వినడం ఆయనే వింటున్నాడు. మరి మనం ఏంటవుతున్నాం? ఆయన మౌనంలో జాయిన్ అయి ఆయన మహామౌనంలో మనం ఉండి చెప్తుంది ఆయనే గనక, వింటుంది కూడా ఆయనే గనక, ఆ మహామౌనంలో మనం ఆ మౌనంతో రమిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొత్వాల్ కుటుంబం మెహరాబాద్ లో ఫ్యామిలీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. సావక్ కొత్వాల్ కొడుకు ఆదికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. బాగా సుస్థిగా కనిపిస్తున్నాడు. బాబా సూరత్ వెళ్లేందుకు మెహరాబాద్ నుండి బయలుదేరబోతుండగా ఈ సంగతి తెలిసి నీరుని డాంకిన్ని మెహరాబాద్ లోనే ఉండి పిల్లవాడిని ఆరోగ్యం చూడమని చెప్పారు. 2 డాక్టర్లు పిల్లవాడిని పరీక్షించి అతడు బతికే అవకాశం లేదని నిర్ణయానికి వచ్చారు. ఆది తల్లి నర్గిస్ అతని అంత్యక్రియలకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ 3398వ పేజీలో ఒక ఫోటో ఉంది, చూడండి. 1947లో సూరత్ లో దర్శన కార్యక్రమం సందర్భంగా నొరీనాతో పాటు కూర్చున్న బాబా నిల్చున్నవారు, నొరీనాతో కూర్చున్న బాబా నిల్చున్నవారు జాల్, పెండు, బైదుల్, రూసీ, పాప్, సరోష్, మెహర్జీ, ఏరిచ్ మరియు మానెక్ ఆ ఫోటోలో ఉన్నారు. మీకు ఎందుకంటే ఈ ఫోటోల గురించి ప్రత్యేకించి బాబా చెప్పిస్తున్నారు. కొంచెం ఈ విషయాన్ని ఎక్కువగా ఇప్పుడు బాబా ఏదైతే చెప్తున్నారో దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోండి. ఏమిటంటే ఆనాడు బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మతో ఏ గోపికలైతే ఆనాడు సహజీవనం సాగించారు, వాళ్ళే ఈనాడు ఈ అవతారంలో మెహరవతారంలో ఆయన దర్శనం చేసుకోవడం కోసం వేల సంఖ్యలో ఆయన చుట్టూ చేరారు. అలా చేరినటువంటి వాళ్ళు ఎన్నో జన్మల నుంచి అలా కంటిన్యూ అవుతూ ఇప్పుడు మళ్ళీ ఈ అవతార కాలంలో మళ్ళీ ఆయనతో సాంగత్యాన్ని పొందగలిగారు. అటువంటి జన్మలు మనవి, మర్చిపోండి. కానీ కరుణాసాగరుడైన ప్రభువు చక్రం తిప్పబోతూ ఉన్నాడు. సూరత్ వెళ్తూ ప్రయాణం మధ్యలో ప్రతి స్టేషన్ వద్ద బైదుల్ని దిగమని, ఆది కొత్వాల్ మరణాన్ని తెలుపుతూ ఏదైనా టెలిగ్రామ్ వచ్చిందేమో కనుక్కోమని చెప్పేవారు. ఎటువంటి టెలిగ్రామ్ రాలేదు. అబ్బాయి నెమ్మదిగా కోరుకున్నాడు. అడుగడుక్కి ఆదిని గురించి విచారణ చేయడం ద్వారానే బాబా అతన్ని రక్షించారు. కల్లల్ని ఇరానీ ప్రభావానికి లోనై కొంతమంది బాంబే పార్టీలు పట్టుబట్టి బాబాను వ్యతిరేకిస్తున్నారు. వారు కూడా ఈ కార్యక్రమానికి సూరత్ బయలుదేరారు. అలాగే కొద్దిమంది బాంబే ప్రేమికులు కూడా దర్శన కార్యక్రమానికి సూరత్ ప్రయాణమయ్యారు. అలా వ్యతిరేకతను సృష్టించిన వారే వారికి తెలియకుండా మిగతా బొంబాయి పార్సీల హృదయాల్లో బాబా పట్ల నమ్మకం ఏర్పడేందుకు దోహదపడ్డారు. వాస్తవానికి బాబాను వ్యతిరేకిద్దామని వచ్చిన కొంతమంది తిరిగి వెళ్ళేటప్పుడు వారి హృదయాలను బాబాకు అంకితం చేసి మరీ వెళ్ళారు. సూరత్ పట్టణంలో కూడా కొంత వ్యతిరేకత బీజం
నెలకొనుంది. వాళ్ళంతా బొంబాయి నుండి వచ్చిన వ్యతిరేకులతో బాబాను ఎదిరించే విషయంలో చేతులు కలిపారు. ఇక్కడ మీకు ఒక సున్నితమైన విషయం చెప్పాలి. సున్నితమైన విషయం ఇది. ప్రేమిస్తూ ఉన్నట్టుగా నటిస్తూ, ప్రేమ కోసం తప్పించిపోతున్నట్టుగా నటిస్తూ, బాబా యొక్క తత్వాన్ని కానీ, ఆయన సూచనల్ని కానీ, ఆయన ప్రవచనాలను కానీ విశ్వసించి చదవకుండా తనకు నచ్చినట్టుగా జీవితాన్ని సాగిస్తూ, సమయం వస్తే ఎవరైనా నిలదీసి అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికంటే ఇలా వ్యతిరేకులైన వాళ్ళు చాలా అదృష్టవంతులు. సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 5 గంటలకే బాబా సూరత్ చేరుకున్నారు. స్టేషన్ నుండి అందంగా అలంకరించిన కారులో బాబాను ఊరేగింపుగా సౌరభ్ వకీల్ ఇంటికి తీసుకొచ్చారు. ఉత్సాహవంతులైన ప్రేమిక బృందం బాబాకు స్వాగతం చెప్పింది. బాబాకు వ్యతిరేకంగా నినాదాలు చేద్దామని వచ్చిన వ్యతిరేకుల సంఖ్య కంటే బాబా భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అప్పట్లో. ఇప్పుడు బాబా భక్తుల సంఖ్య అరకొరగా ఉంది. ఎందువల్ల? ఆయన యొక్క ఇచ్చ వల్లే. జన సమూహాల్లోంచి అక్కడ కొంతమంది బాబాకు వ్యతిరేకంగా ఏవో గుసగుసలాడారు. కానీ ఒక్కడు తమ విమర్శతో మహాటంగా ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయాడు. సౌరభ్ వకీలు ఇంటికి బాబా రాగానే సౌరభ్ తన్మయుడైపోయాడు. తన ఉద్వేగాన్ని అంచుకోలేకపోయాడు. ఆనంద భాష్పాలు చిక్కిళ్ల నుండి జలజలా రాలాయి. పార్సీ ధర్మశాల వద్ద జొరాస్ట్రియన్లంతా పెద్దగా సమావేశమయ్యారు. బాబా ఈ దిగువ సందేశాన్ని వినిపించడానికి అక్కడికి వెళ్ళారు. ఎన్ని సందేశాలు వింటున్నామో చూడండి. మనం కంటిన్యూస్ గా బాబా అంటున్నారు, జన్మతః నా వలనే జొరాస్ట్రియన్లైన ఇంతమంది సమావేశమైన ఇక్కడ మీ మధ్య నన్ను చూసి మీరు పొందే ఆనందాక్షయాల్ని పుట్టుకతో జొరాస్ట్రియన్ అయిన నేను బాగా అర్థం చేసుకోగలను. కానీ అంత దూరము ప్రయాణం చేసి నన్ను ఈరోజు సూరత్ రప్పించుకున్న మీలోని కొంతమంది చూపే భక్తి ప్రేమలకు మాత్రం నేనంతో ముగ్ధున్నయ్యాను. అంటే ప్రేమ అనేది ప్రతి క్షణం ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ప్రేమ ప్రతి క్షణం కూడా ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. ఎక్కడైతే దాని గురించి తాపత్రయం ఉంటుందో అక్కడ. ఎందువలన? తాపత్రయం ఉన్న చోట అది ఆ ప్రాంతానికి కానీ లేదా ఆ ప్రదేశానికి కానీ వెళ్లకుండా ఆవిష్కరించకుండా ఉండలేదు ప్రేమ. మనం 1000 మందిని ఒక చోట కూర్చొని బాబా నామస్మరణ చేస్తున్నా, బాబా కార్యక్రమం చేస్తున్నా, అందరి దగ్గర ఆ తాపత్రయం ఉండదు, ఆ తపన ఉండదు, ఆరాటం ఉండదు. ఆ ఉన్న చోటు
అక్కడ అక్కడ 1000 మందిలో అక్కడ 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 ఉంటుంది. అక్కడే ప్రేమ ఆవిష్కరింపబడుతుంది. అయితే మిగిలిన చోట సూర్యోదయం అవుతుంది, తెల్లవారుగానే ఎండ అంతా వ్యాపిస్తుంది, వేడి అంతటా వ్యాపిస్తుంది. కానీ ఆ వేడిని, ఆ వెలుగుని ఎవరైతే నేను అనుభవించాలనుకుంటారో వాళ్ళకి అది స్పృశించినట్టుగా ఎవరికి స్పృశించదు. ఇక్కడ అదే వర్తిస్తుంది. దాని స్పర్శ, టచ్ కావాలి. బాబా యొక్క ప్రేమ స్పర్శ కావాలి మనకి. ఇప్పటికీ అది పొందిన వాళ్ళు ఒక్కరు లేరు. మండలిని విడిచిపెట్టండి, సన్నిధి మండలిని విడిచిపెట్టండి, కానీ ఔటర్ సర్కిల్లో ఆ విధంగా ప్రేమానుభవాన్ని, స్పర్శానుభవాన్ని పొందిన వాళ్ళు లేరు. ఒకవేళ ఏ ఒక్కరున్నా ఈ సహవాసుల పరిస్థితి ఎలా ఉండకపోను. సహవాస్ అంటే ఎవరితో? అందుకే సహజీవనం అనవలసి వచ్చింది. సహవాసం వాటి అర్థం మారిపోయింది. సహజీవనం యొక్క అర్థం మారడానికి అవకాశం ఉండదు. సహా ఎవరితో ప్రశ్న వచ్చింది. బెహర్ ప్రభుతో, లివింగ్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్ తో జీవనం. ఇలా అన్నప్పుడు ఇందులో ఈ జీవనంలో ఆర్భాటాలు కానీ లేదా లేనిపోని అనవసర విషయాలు కానీ ఉండవు. ఈ 60 నిమిషాలు మనందరం కూడా దేన్ని ఆశించి ఆయనతో ఉంటున్నాం, దేనికోసం ఆరాటపడుతున్నామో ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. మనం అందరం దూర దూరంగా ఉన్నా మీ అందరూ బాబాతో టచ్లో ఉంటున్నారు. రోజుల్లో బాబాతో టచ్లో ఉంటున్నారు, నమ్మండి. అందుచేత నా దేశం, నా జాతి, నా ఇది, నా అది మొదలైన వాటి తక్షణ పరిస్థితికి సంబంధించిన వాతావరణంలో నేను మీలో ఒకరిగా జన్మించిన కారణం చేత మీలో కొంతమంది గర్వంగా భావించిన, లేక జాతి అంతటికి ఇదొక అదృష్టంగా ఎంచుకున్నా నేనేమనుకోను. ఎంత పాయింట్ బ్లాంక్ మాట్లాడుతున్నారు చూడండి బాబా. నేను మీలో ఒకరిగా జన్మించిన కారణం చేత. జైల్లో జన్మించాడండి, కారాగారంలో జన్మించాడండి శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే విదిన్ నో టైం రేపటికి వెళ్ళిపోయాడు. ఇది జన్మించినటువంటి స్థలం. ఇదంతా కూడా పుణ్యమైంది కాదు. కాబట్టి రేపల్లి వెళ్ళిపోయాడు. అక్కడ తనతో రామావతార కాలంలో ఉన్న వాళ్ళంతా జన్మించాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భగవంతుడు తనతో సంబంధం ఉన్న వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకుంటాడు, వెతుక్కుంటూ వెళ్తాడు. సీతావియోగంలో రామచంద్రుడు దుఃఖితుడై ఆ సుగ్రీవుడు ఉపకారం చేస్తాడు, హనుమంతుడు ఉపకారం చేస్తాడని అలా వేచి చూస్తూ ఊరుకోలే. ఎందరో భక్తుల్ని కలిసి వాళ్ళకి ముక్తిని ప్రసాదించాడు. మహర్షులకు వాళ్ళకి ముక్తిని ప్రసాదించాడు. ఎదురు చూసే వాళ్ళకి మాత్రమే ఆ అదృష్టం, ఎదురు చూడని వాళ్ళకి అదృష్టం ఉండదు. అందుకే ఎలా ప్రారంభిస్తారు? నా దేశం, నా జాతి, నా ఇది, నా అది మొదలైన వాటి తక్షణ పరిస్థితికి సంబంధించిన వాతావరణంలో నేను మీలో జన్మించిన కారణం చేత. నేను ఏ వాతావరణంలో జన్మించాను? నా దేశం, నా జాతి, నా ఇది, నా అది అన్న ఒక మహా స్లోగన్లో
మీలో ఒకరిగా జన్మించిన కారణం చేత కొంతమంది గర్వంగా భావించిన చాలా మంది బాబా ఆంధ్రపేటలో చూసినప్పుడు మేము బాబా చూసామండి, మా పక్క నుంచి వెళ్ళిపోయారు. పక్క నుంచే బాబా వెళ్ళిపోతే నువ్వు ఇంకా నీ పరిస్థితిలోనే ఉన్నావా? పాదధూళి చాలే నిన్ను మార్చడానికి, కంటి చూపు చాలే నీకు ఉత్తమ గతులు ఇవ్వడానికి, నువ్వేం మారలేదు. వాట్ హ్యాపెన్ టు యూ అంచేత బాబా అంటున్నారు, కొంతమంది గర్వంగా భావించిన లేక జాతి అంతటికి ఇది ఒక అదృష్టంగా ఎంచుకున్నా నేనేం అనుకోను. కానీ అన్ని మతాలకి సర్వజీవులకి ఏకైక గమ్యమైన సత్యాన్ని శాశ్వతంగా సాక్షాత్కరించుకున్న నేను, సత్యాన్ని ఎంత బాగా చెప్పారు చూడండి, సత్యాన్ని శాశ్వతంగా సాక్షాత్కరించుకున్న నేను అన్ని మతాలకు అతీతమై ఉన్నాను. మతాలకు అతీతుడైన, కులాలకు అతీతుడైన, మనం చేసేటటువంటి భౌతిక పనులన్నిటికీ అతీతుడైన, మనం భౌతికంగా చేస్తున్న ఆరాధనలన్నిటికీ అతీతుడైన, మనం ఆయన కోసం చేస్తున్న డెకరేషన్లు అవి ఇవి వీటన్నిటికీ అతీతుడైన, పూర్తిగా ప్రేమ నిండిన శరీరంతో పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి భగవత్ హృదయంతో ఆయన మన మధ్య సంచరించారు. అందుచేత అన్ని మతాలకి అతీతమై ఉన్నాను. అందువల్ల నా దృష్టిలో గమ్యాన్ని ఇంకా చేరని వారికి మార్గాన్ని చూపించడంలో అన్ని మతాలు సమానమైన అవకాశాలు అందిస్తాయని నేను చెబుతాను. అలా మాట్లాడి మళ్ళీ మతాల దగ్గరికి వచ్చారు బాబా. చూడండి ఎంత ప్రేమ అంటే, ఆయన తెలుసు మతాలంటే చెవి కోసుకున్న వాళ్ళు, మతాల కోసం ప్రాకులాడేవారు, మత సంబంధమైన పర్యటనలు చేయడం కోసం ఆరాటపడేవారు, తత్సంబంధమైనటువంటి వివిధ పూజా విధానాలు పాటించడం కోసం ఆరాటపడేవారు. వాళ్ళెవరో తెలుసు ఆయనకి. అంచేత ఖచ్చితంగా కామన్ గా మాట్లాడతాడు. అన్ని మతాలకి అన్ని మతాలు సమానమైన అవకాశాలు అందిస్తాయని నేను చెబుతానంటున్నాడు. ఏంటి మార్గాన్ని చూపించడం ఎలాగందిస్తాయి? అయితే ఆయన అన్నాడు కాబట్టి అందిస్తాయి. చాలా ఆలస్యంగాను, లేకపోతే కొంచెం వేగంగాను. నా దృష్టిలో గమ్యాన్ని ఇంకా చేరిన వారికి మార్గాన్ని చూపించడంలో మతాలు సమాన అవకాశాలు అందిస్తాయని నేను చెబుతాను. ఒకే గమ్యమైన అనంత అవిభాజ్య ప్రేమ, ఒకే గమ్యమైన అనంత అవిభాజ్య ప్రేమ, జ్ఞాన, శాంతి, ఆనంద సాగరాన్ని చేర్చడానికి ఏ మతమైనా ఒక్కటే. మతము అభీష్టము అని అర్థం తెలుగులో. మతానికి అర్థం ఏంటంటే అభీష్టం. ఆ అనంత సాగరం అప్పుడప్పుడు అక్కడక్కడ తన ప్రేమికుల అచంచల విశ్వాసం, పరిశుద్ధ భక్తి ద్వారా నిస్వార్థ సేవను, సహజ పరిత్యాగాన్ని తరంగ రూపంలో అందిస్తూనే ఉంది. ఆ అనంత సాగరం అప్పుడప్పుడు అక్కడక్కడ తన ప్రేమికుల అచంచల విశ్వాసం, పరిశుద్ధ భక్తి ద్వారా, నిస్వార్థ సేవ ద్వారా సహజ పరిత్యాగాన్ని తరంగ రూపంలో అందిస్తూనే ఉంటుంది. అక్కడ మతాల గురించి ప్రస్తావన చేస్తూ మళ్ళీ తాను డైరెక్ట్ గా చేసుకుంటున్నాడు అన్న విషయాన్ని ఎంత ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి బాబా. ఈ ఆధ్యాత్మిక జీవన యాత్రలో బాటసారి తనకు సహజ సిద్ధంగా లభించిన మార్గంపై దృష్టిని కేంద్రీకరించి, ఈ ఆధ్యాత్మిక జీవన యాత్రలో బాటసారి సహజ సిద్ధంగా లభించిన మార్గంపై దృష్టిని కేంద్రీకరించి, మెహర్బాబాల వరుస వరకు కూడా సహజ సిద్ధంగా లభించలేదు. మన కోసమని ప్రభువు మొత్తం విశ్వమంతా సంచరించాడు. మనం చూడాలని, మనం ఆయన తెలుసుకోవాలని,
అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాడు. పురోగతిని సాధించే ప్రయత్నానికి మారుగా ఈ మార్గం లాభకరం, ఈ మార్గం నష్టదాయకం, ఇది మంచిది అది చెడ్డది అనే బేరీజులతో పరస్పరం కలహించుకోవడం కంటే మించిన మూర్ఖత్వం ఇంకేమీ లేదు. ఆయన మాటల్లో ఎక్కడ దాపరికం లేదు, దాపరికం కనబడడం లేదు. కానీ మన ప్రవర్తనలోనే అది స్పష్టంగా గోచరం అవుతూ ఉన్నది. ఒక రోడ్డు నిటారుగా ఉంటుంది, ఇంకొకటి గుంతలతో నిండి ఉంటుంది, మూడవది నదీ ప్రవాహాలతో గండ్లు పడి ఉంటుంది. అదేవిధంగా ఒకడు బాగా నడవగలడు, ఇంకొకడు బాగా పరిగెత్తగలడు, మూడో వ్యక్తి మంచి ఈతగాడు. అయినా పై ప్రతి వ్యక్తి విషయంలోనూ వాస్తవానికి పరిగణించవలసిన విషయాలు ఆ వ్యక్తి సాధించిన పురోగతి, చేరుకున్న గమ్యం మాత్రమే. ఈ క్వాలిటీస్ చెప్పాడు, క్వాలిటీస్ ఆఫ్ లవ్. బాగా పరిగెడతాడు, బాగా చేస్తాడు, ఇవన్నీ చెప్పి ఆఖరి ఏం చేశాడైనా ఒక్కసారి ఆ వ్యక్తి వాస్తవానికి ఆ వ్యక్తి పరిగణించవలసిన విషయాలు, ఆ వ్యక్తి సాధించిన పురోగతి, చేరుకున్న గమ్యం మాత్రమే పరిగణనలోకి వస్తాయి. ఇంత అద్భుతంగా మాట్లాడతారు స్టేజ్లకి, ఇంత అద్భుతంగా పుస్తకాలు రాస్తారు. కానీ నేను ఏమాత్రం ఒక అడుగైనా ముందుకు వెయ్యగలిగానా అని ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఒక వరవడిలా ఏ పళ్ళుకైతే అలవాటు పడిపోయామో ఆ పళ్ళు చేసుకుంటూ పోతున్నాం అంతే. దాని మంచి చెడు గురించి మనకు సంబంధం లేదు, కానీ బాబాకు సంబంధం ఉంది. కనుకనే ఆయన ప్రస్తావించడంలో బాహాటంగా ప్రస్తావిస్తున్నాడు. వాస్తవానికి పరిగణించవలసిన విషయాలు, ఆ వ్యక్తి సాధించిన పురోగతి. ఏది ఎప్పట్లాంటి గతే, చేరుకున్న గమ్యం ఏది ఎప్పుడు నడుస్తున్న దారి మాత్రమే. నత్త నడక లాంటి వేగంతో వెళ్తూ కూడా తప్పకుండా విజయాన్ని చేజిక్కించుకోగల వ్యక్తి దారికి కుందేళ్ళలా పరిగెత్తగలిగే మరొక వ్యక్తి ఎందుకు అడ్డుగా వెళ్ళాలి? ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్పక తప్పదు. దండకారణ్యంలో శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేస్తున్న తరుణంలో లక్ష్మణుడి చేత పరాభవం పొందినటువంటి శూర్పణఖ రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పి, నన్ను ఇలా పరాభవించాడని చెప్తూ మరొక విషయం కూడా చెప్పింది. అక్కడ ఒక అందమైన స్త్రీ ఉంది అని. సొంత చెల్లెల్ని పరాభవిస్తే దాని మీద వీడికి బ్రాహ్మణాసురుడు, మళ్ళీ రావణ బ్రహ్మ సొంత చెల్లిని అవమానం చేస్తే, పరాభవిస్తే దాని మీద ఆయనకి పెద్ద శ్రద్ధ లేదు. అందమైన యువత ఉందంటే దాని మీద శ్రద్ధ వచ్చింది. శ్రీరామచంద్రుడు అతనికి తెలుసు, రావణాసురుడికి సీతా స్వయంవరానికి వెళ్ళాడు. శివధనస్సు ఎత్తలేక కింద పడిపోయి అది ఆయన మీద ఉండిపోతే, లేపగలిగిన వాళ్ళు ఎవరు అక్కడ లేకపోతే ముక్కు పొత్తలారని బాలుడు శ్రీరామచంద్రుడు. అప్పుడే ఇంకా నూనూగు మీసాలు వస్తున్న బాలుడు. వెంటనే విశ్వామిత్రుడు, నాయన రామ వెళ్ళు కాపాడన్నాడు. అప్పుడు చిటికి వెళ్తూ తీసి శోధనోభంగం చేసి సీతని వివాహం చేసుకునే పరిస్థితి పొందాడు. అది ప్రత్యక్షంగా అనుభవంలోకి రావణాసురుడికి వచ్చిన శ్రీరామచంద్రుడు ఎవరో తెలుసుకోలేకపోయాడు. చివరికి వచ్చి తెలుసుకోలేకపోయాడంటే మాయ, ద్వంద్వం, కోరికలు, సంస్కారాలు ఎలాంటి వాళ్ళకైనా మాయ కమ్మేస్తుంది. అందుచేత నేను నాది అనే స్వార్థపరతనే అన్ని కష్టాలకు మూల కారణం. అన్ని కష్టాలకి మూల కారణం ఏంటంటే నేను నాది అనే స్వార్థం. అయితే నేను
అనే శబ్దం వినపడకుండా ఈ సృష్టిలో ఎక్కడైనా ఉంటుందా? నాది అనే శబ్దం వినపడకుండా ఈ సృష్టిలో ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఉన్న అనుక్షణం జ్ఞాపకానికి వచ్చేటట్టు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తుంటారు. అసలు ఇంట్లో పిల్లలే అమ్మ ఇది నాది, అమ్మ అది నాది, నాన్న ఇది నాది, అమ్మ ఇది నాది అని అంటూనే ఉంటుంటే మనకు ఆ నాది 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 అనే శబ్దం ఎక్కడి నుంచి పోతుంది? నేను నేను అనే శబ్దం ఎక్కడి నుంచి మనకు పోతుంది మన నుంచి? అది చివరికి మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఆ నేను నాది అనే పదాలు ఒక విధంగా ఆపాదించబడి తద్వారా మనం కూడా చెడిపోతూ ఉన్నాం. అందుచేత ఇది చాలా ప్రమాదకరమైనది కూడా అంటున్నారు బాబా. నేను నాది అనే స్వార్థపరత్వం చాలా ప్రమాదకరం అంటున్నారు. కనిపించని దీని ప్రభావానికి లోనై మనిషిలోని నికృష్టమైన దుర్గుణాలు కూడా అబద్ధపు రంగును పులుముకొని శౌర్యం, త్యాగం, ఔదార్యం, సేవ, ప్రేమ అనే రూపాలుగా కనిపిస్తాయి. తేజెక్కి మాట్లాడిన ప్రతి వాడికి కూడా తాను గొప్పవాడనే భావన రాక మానదు. నేను చెప్పిందే జరగాలి అన్న భావన రాక మానదు. నేను చెప్తుందే అందరికన్నా గొప్ప విషయం అనే భావన రాకపోదు. ఇలా తెలియకుండా అటువంటి దురదృష్టకరమైన భావాలు ఒకదాని తర్వాత చైన్ లాగా అంటుకుంటుంటే కనిపించని దీని ప్రభావానికి లోనై మనిషిలోని నికృష్టమైన దుర్గుణాలు కూడా అబద్ధపు రంగును పులుముకొని ఎంత బాగా అంటున్నారు చూడండి. కనిపించని దీని ప్రభావానికి లోనై నేను నాది, నేను గొప్పవాడిని, నేను చెప్తున్న బ్రహ్మాండం. ఇంకా మిగతా వాళ్ళని అలా చెప్పలేకపోయారు. ఐఎమ్ తీసుకెళ్ళారు, మిగతా వాళ్ళు కాదు. ఐఎమ్ తీసుకెళ్ళారు, మిగతా వాళ్ళు కాదు అని ఈ విధమైనటువంటి ప్రభావానికి లోనై మనిషిలోని నికృష్టమైన దుర్గుణాలు కూడా అబద్ధపు రంగును పులుముకొని వాడు గొప్పతనం ఆపాదించుకుంటాడు, లేదా ఆమె గొప్పతనం ఆపాదించుకుంటుంది. నేను ఇంత గొప్పదాన్ని, అంత గొప్పదాన్ని. పైగా మరొక దురదృష్టం అంటే వీళ్ళకి ఎవరెవరికైతే బాబా యొక్క అంది హయ్యెస్ట్ ఆఫ్ ది హై అన్నాడు కదా, అది అర్థం కాలేదు చాలా మందికి. ఇంకా అందుచేత వీళ్ళకి ఈ సమాజంలో కొంతమంది చాలా ఉత్కృష్టంగాను ఉన్నతంగా కనిపిస్తున్నారు, బాబా కంటే ఉన్నతంగా కనిపిస్తున్నారు. దురదృష్టం. అందుచేత పులుముకొని అబద్ధపు రంగును పులుముకొని నికృష్టమైన దుర్గుణాలు కూడా అబద్ధపు రంగును పులుముకొని శౌర్యం, త్యాగం, ఔదార్యం, సేవ, ప్రేమ అనే రూపాలుగా కనిపిస్తాయి. ఒక్కొక్కసారి జంతువులా మారి క్రోధంగా ప్రవర్తిస్తూ అధికార లాలసతో, ఐశ్వర్య దాహంతో, ఇతరులను బానిసలుగా అడగదొక్కే స్వభావంతో ప్రవర్తిస్తూ కూడా మనిషి తనను తాను గొప్ప మనిషిగా, దేశభక్తుడిగా, ఇంకా ఏదోలా ఉన్నానని నమ్ముతాడు. ఆయన మాటలండి, బాబా మాటలు. ఈ పరిమితికి సంబంధం లేదు. అవి ఎలా ఉన్నా అలా చదవడం, కాకపోతే కొంచెం అనలైజ్ చేయడం బాధ్యత. కానీ కష్టాలను అధిగమించగలిగే మార్గాల్లో ప్రేమ మార్గమే ఉత్తమమైనది. అన్ని కష్టాలను అధిగమించగలిగే మార్గాలలో ప్రేమ మార్గమే ఉత్తమమైంది. దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులకి ఈరోజు బిడ్డల్ని ఎలా ప్రేమించాలో తెలియడం లేదు. బిడ్డలకి తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో తెలియడం లేదు. అన్ని వావి వరుసలు కూడా కల్మషభూయిష్టమైపోయేవి. అన్ని వావి వరుసలు స్త్రీ, ఆడ, మగ అన్న రెండే మిగిలే. మనకు ప్రేమ ఎలా వస్తుందండి? మనకు ప్రేమ ఎలా అంకురిస్తుందండి? అందుచేత అన్ని కష్టాలను అధిగమించగలిగే మార్గాల్లో ప్రేమ మార్గమే ఉత్తమైంది. ప్రతిఫలాన్ని కోరకుండా ఇవ్వడం ఒక్కటే ప్రేమకు తెలుసు. ప్రేమ సాధించలేనిది ఏది లేదు, అండర్లైన్ చేసుకోండి. అలాగే ప్రేమ త్యజించలేనిది కూడా ఏదీ లేదు. ప్రేమ సాధించలేనిది లేదు, ప్రేమ త్యజించలేనిది కూడా లేదు. ఈనాడు మెహర్ బాబా ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అంటే
చాలా మంది మతంలో కూరుకుపోయిన వాళ్ళు కూడా ఆ మాటని విశ్వసించి ఆయన పాదాక్రాంతులు అయిపోయారు. కానీ అన్ని గ్రంథాలు చదివి తర్కం తెలిసి చర్చనా జ్ఞానం ఉండి కూడా ఆయన నేను అవతారం చేసి ఏదంటే చాలా మంది తృణీకార భావంతో ఆయన దూరం చేసుకుంటున్నారు. చిన్న కష్టం వస్తే బాబా భగవంతుడు కాదు, ఎప్పుడూ నీకు సుఖంగా ఉంటుంది, అదేమిటి నువ్వు ఒక్కడే ఉన్నావు శిష్యులు అని. ఆయన ఒక్కడే ఉన్నాడా? కోటాను కోట్ల నరజన్మల్లో నీదొక జన్మ, కోటాను కోట్ల నరజన్మల్లో నీదొక జన్మ. అన్ని కోటాను కోట్ల మంది పక్కన పెట్టేసి నీకేమో ఆయన ప్రత్యక్షమైపోయి నీకేమో అన్ని కోరికలు తీర్చి అన్ని సుఖాలు ఇచ్చేయాలా? అలాగైతే దేవుడా? ఇది ఇలాంటి భావాలు విస్తృతం కావడానికి కూడా కారణం ఒక విధంగా మనమే. ఎందుకు మనం అనవలసి వస్తుందంటే, మీరు బాబాను ప్రసారం కోసం మీరు మెహర్ బాబాను నమ్ముకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటారు కొంతమంది. మీరు మెహర్ బాబాను ప్రేమించండి, సెంటర్కి వస్తుందండి చాలు, మీకన్నీ ఆయన చేసుకుంటాడు అని భరోసా చేస్తుంటాడు ఇంకో పెద్ద మనిషి. ఏమైనా ఆలోచిస్తున్నామా మాట్లాడినప్పుడు? ఎవరు భరోసా ఇస్తారు, ఎవరు కష్టాలు తీరుస్తారు, ఎవరు నష్టాలను పూడుస్తారు, ఎవరు హృదయాన్ని ప్రక్షాళన చేస్తాడు, ఎవడు మార్గాన్ని సుగమం చేస్తాడు? నువ్వా? కాదే. ఎలాగా భరోసా ఇచ్చేస్తుంటారు? అందరూ స్టేజ్ మీద కూడా ఇచ్చేస్తుంటారు భరోసాలు. ఈ దురదృష్టమైనటువంటి ఈ విషయాల వల్లనే చాలా మంది స్వార్థపరులుగా మారిపోతున్నారు. అందుచేత బాబా అంటున్నారు ఫైనల్ గా, నాకు అతీతంగా ఏమీ లేదు, నేను లేకుండా ఏదీ లేదు, నేను ప్రేమను, ఎల్లవేళలా నన్ను ప్రేమతోనే మీరు చేజిక్కించుకోగలరు. చాలా కృష్ణ తీరుగా చెప్పాడు ఇక్కడ. నాకు అతీతంగా ఏమీ లేదు, నేను లేకుండా ఏదీ లేదు, నేను ప్రేమను, ఎల్లవేళలా నన్ను ప్రేమతోనే చేజిక్కించుకోగలుగుతారు తప్ప బాహ్యమైనటువంటి చర్యల వల్ల, ఇది వరకు ఏవైతే వరవడిగా చేస్తున్న పనుల వల్ల, దేని వల్ల కూడా ఆయన్ని మనం చిక్కించుకోలేము. కాబట్టి నేను ప్రేమను, ఎల్లవేళలా ప్రేమతోనే మీరు నన్ను చేజిక్కించుకోగలుగుతారు. ప్రేమతోనే. బాహ్య చర్యలు ఏమీ కూడా ఆయన్ని చేజిక్కించుకోలేవు, దక్కించుకోలేవు. నీకు సంతృప్తి వచ్చేస్తుంది. నువ్వు గొంతెత్తి పాడితే నువ్వు సభంతో ఒకసారి చప్పట్లు మారుమోగిపోతాయి. వెంటనే మారుమోగిపోగానే వాడు వెంటనే నేను ఎంత గొప్ప సింగర్ను అనుకుంటున్నాడు. మధుసూదను బాబా యొక్క చేరువలో ఉంటూ అవకాశం దొరికితే తప్ప తన గళాన్ని విప్పేవాడు కాదు. సామాన్యుడా మధుసూదను కంటే ఇక్కడ ఏదైనా గాయకుడు ఉన్నాడా? మరి ఆ మధుసూదనే చాలా సైలెంట్ గా ఉన్నాడు. వైజాగ్ సుభద్ర మధుసూదన్ వచ్చినప్పుడు వాళ్ళతో ఒక పూటంతా హాయిగా కలిసి ఉన్నప్పుడు నాకు అర్థమైంది వాట్ ఈజ్ మధుసూదన్ అని. మహాగాయకుడు, కానీ అలా కనిపించడు. పసుపు పురుగుకోడు. బాబా పిలిస్తేనే వెళ్తాడు, బాబా చేయమంటేనే చేస్తాడు, బాబా పాడమంటేనే పాడతాడు. ఆయన స్టేజీలు లేదు, సన్మానాలు లేదా గొప్ప గొప్ప
ప్యాంప్లెట్స్ లో ఫోటోలు అక్కర్లేదు. అందుచేతనే కొంతమంది అక్కడక్కడ వేళ్ల మీద ఉన్నారు. అటువంటి వాళ్ళతో సంబంధం కానీ ఉంటే ఎక్కువ పరిస్థితి ఇంకొకలాగా ఉన్నాం. అటువంటి వాళ్ళతో కాక ఈడొచ్చి అన్నట్టు 70 తర్వాత 1970 తర్వాత ఉన్నటువంటి మేర్ ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులకు ఉన్నటువంటి గుణాలని అలవర్చుకొని ఆ గుణాలనే పెంపొందించుకొని ప్రేమ అనేదాన్ని పెంచుకోకుండా ఏ లక్షణ సంపద అయితే పెరగవలసి ఉందో అది పెరగకుండా దానికి విరుద్ధమైన లక్షణ సంపదతో పెరిగి ఆయన సాహిత్యాన్ని మేనిఫెస్టోల్ని ప్రచారం చేస్తారు. ఆయన సాహిత్యాన్ని అలాగే మేనిఫెస్టో లాగా ప్రచారం చేస్తూ దానికి వీళ్ళు రిప్రజెంటేటివ్స్ లాగా వ్యవహరిస్తూ పూర్తిగా మనోహరమైనటువంటి మహోన్నతమైన ఆ ప్రేమ సాహిత్యాన్ని ప్రపంచానికి అందివ్వకుండా అన్యాయం చేశారు. అందరూ అన్యాయం చేస్తున్నారు ఇప్పటికీ. ఇది ఈ సహజీవన కార్యక్రమంలో బాబా మనకి చెప్పడం మన అదృష్టం, వినడం మన అదృష్టం. ఇక ఎవరెవరి యొక్క అభిలాషలకు తగ్గట్టుగా ఆయన చేస్తాడు. విన్నంత మాత్రం చేత మారిపోం కదా. మార్పు అన్నది ఆయన చేయాలా. క్వాలిటీ పెంచవలసింది ఆయన, ప్యూరిటీ పెంచవలసింది ఆయన. క్వాలిటీ, ప్యూరిటీ ఈ పెంచవలసిన వాడు ఆయన. కాబట్టే సహజీవనం ఆ విధంగా మనందరికీ అది ఉపయుక్తం కాగలిగితే మన జీవితాలు ఈ చరమాంకంలో ఉన్నాయి. కొంచెం మీరు ఎలాగో జన్మిస్తాం, అప్పుడు మళ్ళీ ఇలాగే కలుసుకుంటాం. గుర్తొచ్చుకోండి, ఏ ప్యూర్ హార్ట్స్ అయితే ఇందులో ఉన్నాయో ఈ ప్యూర్ హార్ట్స్ అన్ని మళ్ళీ కలుసుకుంటాయి, ఖచ్చితంగా కలుసుకుంటాయి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా.